ఓం నమ శివాయ. బసవ పురాణం 35వ భాగము. బిజ్జలునికి అది తెలిసి దిగ్భ్రాంతి చెంది బాచయ్యకు శరణు చేసి ఆ లింగానికి సోమేశ్వరుడని పేరు పెట్టి సువర్ణ మందిరం కట్టించాడు. అరియమ కథ. అన్యదైవముల పేరు వినకపోవడం అరియమ అనే భక్తుని నియమం. ఒకనొక బ్రాహ్మణుడు రుద్రం చదువుతూ వచ్చి అరియమ ఇంటి ముందు నిలిచి అన్యదైవ నామం ఉచ్చరించాడు. అది విని అరియమ బ్రాహ్మణుణ్ణి చంపాడు. రాజుకి ఇది తెలిసి కోపించి ఉరి శిక్ష వేశాడు. అరియమ పోతూ పోతూ దారిలోని శివాలయంలోని శివలింగంలో లీనమైనాడు. అందుకు చిహ్నంగా నేటికి లింగం నుండి అరియమ కట్టుకున్న మూరెడు వస్త్రం బయటికి వచ్చి మిగిలిపోయింది కనిపిస్తూ ఉంటుంది. వీరశంకరుని కథ. పరదైవములను చూడననే నియమం కల దీక్షతో వీరశంకరుడనే శివభక్తుడు ఉండేవాడు. ఒకనాడు కలలో బౌద్ధుడొకడు కనిపించగా కలయో ఇలయో పరమతస్థుడు కనిపించాడని దుఃఖించి వీరశంకరుడు శ్రీశైలం పోయి హాటకేశ్వరుని ముందు మండే పెనంపై కూర్చుని ప్రాణత్యాగం చేసి సాయుధ్యం పొందాడు. శివలింగ మంచయ్య గారి కథ. శివలింగ మంచయ్య అనే భక్తుడు కాశీలో శివునికి ప్రతిదినము తన చేతి వేళ్ళు 10 అర్పించి పూజించి తిరిగి వేళ్ళు పొందేవాడు. ఒకనాడు అన్యమతస్థులు వచ్చి వాదింపగా మంచయ్య గెలిచాడు. మాకు వాదాలు కాదు, దృష్టాంతం చూపించాలి అని వారు కోరగా మాచయ్య రమ్మని పిలువగానే విష్ణువు వచ్చి విశ్వేశ్వరునకు ప్రణామం చేశాడు. కల్లిదేవయ్య గారి కథ. బ్రాహ్మణులు ఒకసారి వాదానికి వస్తే కల్లిదేవయ్య శివుడే పరదైవమని వాదించి మీ వేదాలు మా ఇంటి కుక్కలు కూడా చదువుతాయని కుక్కతో 4 వేదాలు చదివించాడు. బిబ్బవాచయ్య గారి కథ. గొబ్బూరు అగ్రహారంలో బిబ్బవాచయ్య అనే శివభక్తుడు ఉండేవాడు. అతడు భక్తుల ప్రసాదం బండ్లకెత్తించి ఆడుతూ పాడుతూ ఆరగింపు చేసేవాడు. ఒకనాడు ప్రసాదపు బండ ఎదురు వస్తుంటే బ్రాహ్మణుడు ఆపి అవి ఏమిటి, ఎంగిలి కూడా అగ్రహారంలో బండి కదలడానికి వీలు లేదు అని నిందించారు. బాచయ్య నవ్వాడు. బండిలోని అన్నం అగ్నిగా మారి అగ్రహారం అంటుకుంది. బ్రాహ్మణులు ఏడుస్తూ బాచయ్యకు శరణు చేశారు. బాచయ్య అనుగ్రహించాడు. అగ్ని శాంతించి గృహాలు ఎప్పటి వలనే ఉన్నాయి. మాద్రదుడయ్య గారి కథ. మాద్రదుడయ్య గారనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన మజ్జనం చేసిన జలముతో పొర్లితే ఒక బ్రాహ్మణుడికి ఎక్కడా నయం కాని కుష్ఠువు నయమైంది. బాసన భీమయ్య కథ. రోగులైన బ్రాహ్మణులందరికీ శరీరాలు బాగు చేసిన మహాభక్తుడు. స్వపచయ్య కథ. స్వపచయ్య అనే శివభక్తుడు ప్రసాదాన్ని భుజిస్తూ సామవేది అనే బ్రాహ్మణుని కండ్లవడగా మూసివేశాడు. ఓరోరి, మాంసం తింటూ దాచుకున్నావా అని సామవేది నిందింపబోగా ఆయన గుడ్డలు స్వపచయ్య ముందు పడిపోయాయి. సామవేది స్వపచయ్యకు మొక్కి శివదీక్ష స్వీకరించాడు. ఉద్భటుని కథ. భల్లకి అనే పురంలో ఉద్భటుడనే భక్తుడు ఉండేవాడు. ఆయన నగర ప్రభులైన భోజునికి గురువు. ఉద్భటుడు లింగైక్యం చెందగా శరీరాన్ని దహనానికి తీసుకుని పోయారు. ఆ దహన ధూమం సోకి చెట్టుపైనున్న 700 భూతాలు విముక్తి చెందాయి. ఆహారానికి పోయిన ఒక భూతం ఆలస్యంగా వచ్చి, అయ్యో నా గతి ఏమిటి, 12,000 సంవత్సరాల నుంచి ఉద్భటుని కోసం ఎదురు చూస్తున్నాము, శాపగ్రస్తులమని దుఃఖిస్తే గంధపు చెక్కలు వేసి నేతిలో గుడ్డలు మంచి వేసి మళ్ళీ ఉద్భటుడి చితిపై పొగను రప్పించగా అది సోకి ఆ భూతం శాప విముక్తి చెంది మర్రి చెట్టును కూడా పీక్కొని బంధుమిత్ర సహితంగా కైలాసానికి పోయింది. కక్కయ్య కథ. శివనింద చేసిన విప్రుని సంహరించాడు. సత్శేషం. సర్వం శివార్పణమస్తు. ధన్యవాదాలందరికీ. హరి ఓం.